सर 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 डॉक्टर गाరు అంతే కావాలంటే కరసమాన్ వచ్చాడా సనగా కరసమాన్ ఇచ్చాడు దాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నాం మనం. అట్లా ఇట్లా పక్కన ఇంకో కమ్యూనిటీ 20 లక్షల రూపాయలు కూడా ఇదే ఊరు చింతలపాడులోనే చంద్రపాడులోనే 20 లక్షలు. అట్లాగే ఇంకోటి చంద్రపాడులో 25 లక్షల కమ్యూనిటీ హాల్. ఈ 3 కూడా ఇవాళ ఓపెనింగ్ చేసుకున్నాం పనులు పూర్తిగా. ఇవన్నీ కూడా పూర్తిగా ఎంపీ నిధులు ఇచ్చి అది మన ఎమ్మెల్యే గారు ముందుతో జగన్మోహన్ రావు అభ్యర్థి మేరకు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే నేను ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ముఖ్యంగా నందిగామ మొండితో ఒక జగన్మోహన్ గారు ఆయన నాకు అంతకుముందు ఎప్పుడు పరిచయం లేదండి. కనీసం నేను ఎప్పుడు ఆయన ఇదవటం కానీ నేను కానీ ఎదురుపడలేదు. కానీ ఆయన ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పార్టీలో నేను ఎంపీగా టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మేమిద్దరం కలుసుకోవడం జరిగింది. తర్వాత చాలాసేపు డిస్కషన్లో ఆయన యొక్క వ్యక్తిత్వం అట్లాగే ఆయన సోదరుడు అరుణ్ కుమార్ యొక్క వ్యక్తిత్వం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేను అంతకుముందు నాకు భిన్నత వేరే ఉండేది. కానీ చూసిన తర్వాత మా ఇంటరాక్షన్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు ఇద్దరు కూడా. ముఖ్యంగా డాక్టర్ గారు ఆయన పల్మనాలజిస్ట్ అయ్యండి, గొప్ప ప్రాక్టీస్ ఉండి ఒక మెరిట్ స్టూడెంట్ అయినప్పుడు నేను ఏది చేసినా వెరీ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను. అర్థమైందా? ఎప్పుడే నిర్ణయం తీసుకున్నా పొద్దున్నే తెల్లదోన 4:30కి పోస్ట్ ఉంటుంది, చూసి దాన్ని మీరు చేసుకోండి. అంతేగాని కొత్త క్వశ్చన్ అడగదు. చెప్పే కదా, దాంట్లో వెరీ క్లియర్గా ఉంది. వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది. నాకు నా సొంత నిర్ణయం లేదు దీంట్లో. మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు 4 రోడ్లు ఉంటాయి. ఏ రోడ్లోంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి, ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా. నా ఒక్కడి నిర్ణయం కాదు కదా. నేను పనిచేసేది ఇక్కడ ప్రజల కోసం. వాళ్ళని క్యారీ చేయకుండా నేను వాళ్ళ నిర్ణయం తీసుకుని వాళ్ళ ఆమోదం తీసుకోకుండా నేను ఏం చేస్తాను? సో నేను ఏదైతే పార్టీకి ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నదప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయం నా నిర్ణయం, నా సొంత నిర్ణయం.